పోరాటాలు చేశాం. జర్నలిస్టుల ఇష్యూస్ మీద మనం చేయని కార్యక్రమాలు అంటూ లేవు. ధర్నాలు చేశాం, నిరసనలు తెలియజేశాం. ప్రధానంగా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి గత ముఖ్యమంత్రి గారికి అనేక సార్లు వినతి పత్రాలు అందజేయడం, మంత్రులకు ఇవ్వడము, రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలకు ఎంపీలకు అందరికీ కూడా మన సమస్యల మీద వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. 10 ఏళ్ల పాటు మన పోరాటం బ్రహ్మాండంగా జరిగింది. అయినప్పటికీ జర్నలిస్టుల ఇష్యూస్ ఎక్కడ వేసిన కొంగలు అక్కడనే ఉన్నాయి. అయితే గత ప్రభుత్వం చేసిన అన్యాయం వల్ల మనకు ఇలా రాష్ట్రంలో దుర్భర పరిస్థితి ఏర్పడింది జర్నలిస్టులకు. అంతకుముందు చాలా వరకు దాడులు జరిగినాయి. మన సమస్యలు పరిష్కరించకపోగా అనేక రకాల వేధింపులు, అక్రమ కేసులు బనాయించి జర్నలిస్టులను ఇబ్బందుల పాలు చేసింది గత ప్రభుత్వం. అయితే ఆ ప్రభుత్వం పట్ల జర్నలిస్టులే కాదు ప్రజలు కూడా వ్యతిరేకత ఏర్పడి ఆ ప్రభుత్వాన్ని పడగొట్టి నెక్స్ట్ ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బ్రహ్మరథం పట్టారు జనం కూడా. మనం కూడా అనుకున్నాం ఈ ప్రభుత్వం 10 ఏళ్ళు మనకు అన్యాయం చేస్తుంది కాబట్టి ఆ ప్రభుత్వం కూడా మీద మనకు జర్నలిస్టులకు కూడా కొంత విసిగెత్తి మనము కాంగ్రెస్ లేకపోతే కాంగ్రెస్ అనే కాదు ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలని చాలా మంది జర్నలిస్టులు కోరుకున్నారు. అదేవిధంగా ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని నమ్మకంతో ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారు కూడా చాలా చోట్ల అంటే రేవంత్ రెడ్డి గారు చాలా చోట్ల జర్నలిస్ట్ ఇష్యూస్ లేవనెత్తుతూ సానుకూలంగా ఉన్నాం, పరిష్కరిస్తామని చెప్పి హామీలు ఇస్తూ వచ్చాడు. అయితే మనం కూడా మన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున ముఖ్యమంత్రి గారిని కలిసాం, అట్లాగే సమాచార శాఖ మంత్రిని కలిసి మన ఇష్యూస్ మీద వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వారు కూడా ఆ టైంలో చాలా వరకు మనకు అనుకూలంగా మాట్లాడారు. త్వరలోనే ఖచ్చితంగా జర్నలిస్టుల ఇళ్ల సమస్యలు కానీ, హెల్త్ కార్డులు లేకపోతే అక్రిడేషన్ల విషయం అన్నింటినీ కూడా ఎక్కడికక్కడ ఏ జిల్లాకి అక్కడ పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. మనం కూడా తొందరపడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయకూడదు. అధికారంలో వచ్చిన వెంటనే మనం ఖచ్చితంగా డిమాండ్ పెట్టి ఆందోళన చేస్తే బాగుండదని చెప్పేసి మనం కూడా ఊరకపట్టుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా కనీసం 6 నెలలు గ్రేస్ పీరియడ్ ఇవ్వాలని చెప్పేసి మనం గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాలు కూడా 2 సార్లు గ్రేస్ పీరియడ్ ఇచ్చి మన పోరాటాన్ని కొనసాగిస్తూ వచ్చాము. అయితే ఈ ప్రభుత్వానికి కూడా మనము 6 నెలల పాటు గ్రేస్ పీరియడ్ అనేది ఇచ్చి ఆ తర్వాత పరిష్కరించకపోతే మన పోరాటం ఎట్లాగో కొనసాగుతుంది మనందరికీ తెలుసు ఆ విషయం. ఇది ప్రతిపక్షంగా ఉన్న యూనియన్ ఏ ప్రభుత్వానికి కానీ ఏ పార్టీకి కానీ అనుకూలంగా లేకుండా ప్రతిపక్షంగా స్వయం ప్రతిపత్తితో ఉన్న ఫెడరేషన్ కాబట్టి ఖచ్చితంగా మనం ఏ ప్రభుత్వం ఉన్నా సమస్యలు పరిష్కరించకపోతే మాత్రం పోరాటం చేసేది ఖచ్చితం ఖాయమని చెప్పేసి మనం చెప్తున్నాము. ఇప్పటికే ఇళ్ల సమస్యల మీద చాలా చోట్ల మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ చెప్పుకుంటే నిన్నాక మొన్న కూడా హామీ ఇచ్చారు. ఒక కొత్త పాలసీ తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జర్నలిస్టులకు ఒకేసారి ఇళ్ల సమస్య పరిష్కారం, ఇళ్ల స్థలాల సమస్య పరిష్కరించేందుకు కొత్త పాలసీ తీసుకొస్తామని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. కాబట్టి మనం ఇంకా కొంత టైం ప్రభుత్వానికి ఇద్దాము. ఆ తర్వాత పరిష్కరించకపోతే మన పోరాటం ఎట్లుంటుందో ప్రభుత్వం కూడా చూస్తుంది. మన జర్నలిస్టుల పట్ల మనం మాత్రం యూనిటీగా ఉండి మన జర్నలిస్టులని అందరినీ ఏకం చేసి మన వైపు తీసుకొని పోరాటంలోకి రావడానికి మీరు అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటాము. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ప్రధాన జర్నలిస్టు యూనియన్లలో ప్రధాన యూనియన్ మనదే ఇప్పుడు. ఎందుకంటే ఒక యూనియన్ ఏమో గతంలో 10 ఏళ్ళు ఒక ప్రభుత్వానికి అనుకూలంగా అనుబంధంగా ఉండి పనిచేసింది. ఇప్పుడు ఇంకో యూనియన్ ఉన్నది, పాత యూనియన్ అని చెప్పుకున్నారు. ఈ యూనియన్ మాత్రం ప్రభుత్వానికి ఇప్పుడు అధికారం ఉన్న ప్రభుత్వానికి అండగా ఉండి వాళ్ళ వైపు నుండి ప్రెస్ అకాడమీలో కూడా వాళ్ళు భాగస్వాములు అయినారు కాబట్టి చైర్మన్ పోస్ట్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా సమస్యలు పరిష్కరించడంలో చిత్తశుద్ధి చూపిస్తారా లేదా అనేది మనం చూడాల్సిందే. ఎందుకంటే ప్రభుత్వంలో ఉండి వాళ్ళు గట్టిగా పోరాటం చేయలేరు, సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నం చేయలేరు. కాబట్టి మనము ప్రతిపక్షంగానే ఉంటాము. ప్రతిపక్షంగా ఉండి ఆర్థికేయ పక్షాన పోరాటేందుకు మనం సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఖండాబద్ధంగా తెలియజేస్తుంది. ఈ విషయాలన్నింటినీ కూడా మనం అన్ని జిల్లాల్లో రేపు రాబోయే రోజుల్లో అన్ని జిల్లా మహాసభలు నిర్వహిస్తూ
అందరినీ కూడా మన జర్నలిస్ట్ అందరినీ కూడా ఒక పోరాటానికి మళ్ళీ సన్నద్ధం చేయడానికి మనం అందరం యూనిట్ గా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇప్పటికీ మనం జిల్లా మహాసభల కాలపరిమితి కూడా ముగియబోతుంది. అన్ని జిల్లాలు కూడా మళ్ళీ వెంటనే 33 జిల్లాలో కూడా మహాసభలు పెట్టి కొత్త కమిటీలు ఎన్నిక జరుగుతుంది. ఆ తర్వాత రాష్ట్ర మహాసభ కూడా జరుగుతుంది. కాబట్టి ఇది ముందు మన ఈ అంతర్గత విషయాలన్నింటినీ అంతర్గత కార్యక్రమాలన్నింటినీ ముగించుకొని మన ఇష్యూస్ మీద పోరాటం చేసేందుకు జర్నలిస్ట్ అందరూ కూడా సమాయత్తం కావాలని చెప్పేసి కోరుకుంటూ ఇప్పుడు మన